కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనబోతున్నారు. కృష్ణా జిల్లాలోని కొండపావులూరులో 160 కోట్ల రూపాయల వ్యయంతో ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎంఏ క్యాంపస్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ 10 బెటాలియన్ ని ప్రారంభించబోతున్నారు. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ హోంమంత్రి అనిత పాల్గొంటారు. అమిత్ షా పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేసింది ఏపీ సర్కార్. ఏపీ పర్యటన కోసం ఒక్కరోజు ముందే వచ్చిన అమిత్ షా అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంట్లో డిన్నర్ చేశారు. ఈ డిన్నర్ మీట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, కూటమి నేతలు పాల్గొన్నారు. గంటన్నరకు పైగా సాగిన డిన్నర్ సమావేశం జరిగింది. తాజా రాజకీయాలపై నేతలతో అమిత్ షా చర్చించారు. కేంద్ర సాయంపై కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు, పవన్. పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీలు, అమరావతిలో కేంద్ర సంస్థల ఏర్పాటుకు సహకరించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం. జెర్సీ ఆవులను పెంచుతూ నెలకి 2 లక్షల వరకు సంపాదించవచ్చు. ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అమరావతి వేదికగా బీజేపీ కీలక మీటింగ్ ఇవాళ జరగనుంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు షా. ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. పార్టీ బలోపేతం, తాజా రాజకీయాలపై చర్చిస్తారు. కేంద్ర సహాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. ఉదయం 10:30కు వీహెచ్పీ నేతలతో కూడా భేటీ అవుతారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా నేడు దావోస్ పర్యటనకు బయలుదేరనున్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ రాత్రికి ఢిల్లీ నుంచి జ్యూరిక్ చేరుకోనున్నారు సీఎం. 4 రోజుల పాటు దావోస్ లో చంద్రబాబు పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖులతో భేటీ కానున్నారు. వారికి ఏపీ కొత్త పాలసీలు వివరించనున్నారు సీఎం చంద్రబాబు. సింగపూర్ లో 3వ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 2 రోజులుగా సింగపూర్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ బృందం అక్కడి వాణిజ్య, పర్యావరణ మంత్రి గ్రేస్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. పలు ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సింగపూర్ ప్రభుత్వం అంగీకరించింది. మరోవైపు ఇవాళ సింగపూర్ నుంచి దావోస్ వెళ్లనున్నారు సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పారిశ్రామిక దిగ్గజాలను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానించనున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఉదయం 10:30కి ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహిస్తారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై చర్చిస్తారు. ఈ నెల 26 నుంచి అమలయ్యే ఈ పథకాలను అర్హులకు అందించాలని, రైతు భరోసాలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. వైసీపీలో కొత్త నియామకాలు చేపట్టారు పార్టీ అధినేత జగన్. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా కరడం ధర్మశ్రీని నియమించారు. చోడవరం సమన్వయకర్తగా అమర్నాథ్, మాడుగుల సమన్వయకర్తగా ముత్యాల నాయుడు, భీమిలి సమన్వయకర్తగా మచ్చి శ్రీనివాసరావును నియమించారు. గాజువాక సమన్వయకర్తగా దేవన్ రెడ్డి, పి గన్నవరం సమన్వయకర్తగా శ్రీనివాసరావును నియమించడంతో పాటు వైసీపీ అధికార ప్రతినిధిగా వరికోటి అశోక్ బాబుకు అవకాశం ఇచ్చారు జగన్. ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు దేవరావు మృతికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. పంట ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ ఇవాళ ఆత్మహత్యల్లో అగ్రస్థానంలో నిలుస్తోందని విమర్శించారు. పెరుగుతున్న రైతు ఆత్మహత్యలకి కాంగ్రెస్ చేసిన మోసమే కారణమన్నారు కేటీఆర్. ప్రతి నెల తాము కొత్త ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తూనే ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ట్రాన్స్కోలో నియమితులైన వారికి సెక్రటేరియట్లో నియామక ఉత్తర్వుల్ని అందజేశారు. ఒక్కేడాదిలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చామని భట్టి తెలిపారు. నిరుద్యోగులకు ఏదో రకంగా ఉపాధి కల్పించేలా చూస్తున్నామని హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీ వస్తే 29,400 మెగావాట్ల విద్యుత్కి డిమాండ్ ఏర్పడుతుందని వివరించారు భట్టి. గద్దర్ అవార్డు లోగో, విధి విధానాలు, నియమ నిబంధనలపై అవార్డు కమిటీ చేసిన ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు. సెక్రటేరియట్లో గద్దర్ అవార్డు కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. అవార్డుల ప్రధానోత్సవాన్ని పెద్ద పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి తెలిపారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ 2 రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టులు కాబట్టి నీటి వాటా విషయంలో జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ కంటే తాము 1 సంవత్సరంలో చేసిన రుణమాఫీ ఎక్కువని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చి సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని తుమ్మల అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 6 ఖాళీలున్నా ఎంతమందికి అవకాశం లభిస్తుందో తనకు తెలియదనన్నారు. పబ్లిసిటీలో వెనకబడ్డామని హైకమాండ్ చెప్పిందని పొంగులేటి అన్నారు.
ప్రజాధనం వృధా చేయకూడదనే ఆలోచనతోనే ఆశించిన స్థాయిలో తాము ప్రచారం చేసుకోలేకపోయామని అధిష్టానానికి వివరించామని పొంగులేటి తెలిపారు. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పాత రేషన్ కార్డుల తొలగింపు ఉండదని స్పష్టం చేశారు. కులగణన ఆధారంగా రేషన్ కార్డుల ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. గతంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన వారి వివరాల పరిశీలన కూడా జరుగుతోందని ఉత్తమ్ తెలిపారు. సంక్షేమ పథకాల్లో ఎలా కోత పెట్టాలా అని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. హామీల అమల్లో అన్ని కోతలే ఉన్నాయని విమర్శించారు. రేషన్ కార్డుల్లో పాపం రేవంత్ది, శాపం అధికారులదని మండిపడ్డారు. కులగణనకు రేషన్ కార్డులకు లింక్ ఎందుకు అని ప్రశ్నించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన భూమి పూజ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు లేకపోవడంపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అధికారి ఆ ఫ్లెక్సీని చించేయడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఈ పర్యటనలో మల్లన్న సాగర్ నుంచి దుబ్బాక వెళ్లే కాలువకి మంత్రి సురేఖ నీరు విడుదల చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చే వ్యక్తే కావాలన్న నిబంధన లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వారం తర్వాత అధ్యక్ష ఎంపిక ప్రారంభమవుతుందని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్య నేతల ఏకాభిప్రాయంతోనే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలకు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు ఆయన. తార్నాకలో నిజాం కాలేజ్ హాస్టల్ విద్యార్థుల ఆందోళనకు దిగారు. మెస్లో పురుగుల అన్నం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ బిల్లుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రిన్సిపల్, వార్డెన్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మనస్సు శుభ్రంగా ఉంచుకుంటే ఇల్లు శుభ్రంగా ఉంటుందని, ఆ తర్వాత పరిసరాలు కూడా శుభ్రపడతాయని సీఎం చంద్రబాబు అన్నారు. కడప జిల్లా మైదుకూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారం ఏ ప్రభుత్వ కార్యాలయమూ పనిచేయాల్సిన అవసరం లేదని, విద్యార్థులకు స్కూల్ కూడా ఉండదని ప్రకటించారు. ఆ రోజు స్వచ్ఛాంధ్రకి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం. గోదావరి నీరు బనకచెర్లకు తీసుకొస్తే అది పెద్ద గేమ్ చేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు మరోసారి ప్రకటించారు. రాయలసీమ ప్రజలు మీసం తిప్పే రోజు వస్తుందని హామీ ఇచ్చారు. రాయలసీమ బిడ్డగా రుణం తీర్చుకుంటానన్నారు. అనుక్షణం తెలుగు జాతి కోసం తప్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగువారి ఆత్మగౌరవం అని తెలిపారు. రాముణ్ణి, కృష్ణుణ్ణి ఎన్టీఆర్లో చూసుకుంటామన్నారు. ఆయన చేసిన పాత్రలు మరెవరూ చేయలేరని చంద్రబాబు తెలిపారు. కడప జిల్లా మైదుకూరులో చంద్రబాబు మాట్లాడారు. 3వ తరం నేతగా ఎదుగుతున్న మంత్రి లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న లోకేష్ ని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని సూచించారు. కడప జిల్లా మైదుకూరు సీఎం సభలోనే ఆయన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలని కూడా శ్రీనివాసరెడ్డి కోరారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆయన ఆశయాల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని కొనియాడారు. జగన్ పాలనలో పోలవరం నిర్వీర్యమైందని విమర్శించారు. పేదలకు తామిచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామని సత్యప్రసాద్ అన్నారు. త్వరలో రైతులకు రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గుంటూరు జిల్లా నంబూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. పారిశుద్ధ్య కార్మికులకు ఆయన సన్మానించారు. ట్రాక్టర్ నడిపించారు. చెత్త వేరు చేయడం, దాన్ని పునర్వినియోగం చేయడం ద్వారా చెత్త నుంచి కూడా సంపద సృష్టించవచ్చని అన్నారు పవన్. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మొదలైంది. 10 గంటల 19 నిమిషాలకు ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం నిర్వహించి భారీ యంత్రాలకు పూజలు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని గట్టిగా నినదించిన వ్యక్తి వైఎస్ జగన్ అని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. సీఎం అయిన తర్వాత విశాఖ స్టీల్ ని చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. గుండె జబ్బొస్తే కాలుకి బ్యాండేజ్ చేసినట్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుందని మాధవ్ ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చే సంక్షేమ పథకాలు సక్సెస్ కావాలంటే ప్రభుత్వ ఉద్యోగులతోనే సాధ్యమవుతుందన్నారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్. ఉద్యోగుల పనితీరుతోనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. తెలంగాణ గెస్టెడ్ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా శాఖ డైరీని కలెక్టర్ అనుదీప్ ఆవిష్కరించారు. కులగణన సర్వే త్వరగా పూర్తి కావడంలో ఉద్యోగుల పాత్ర కీలకమైందన్నారు. త్వరలో సర్వే నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామన్నారు కలెక్టర్.
ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది శంషాబాద్ ఎయిర్పోర్ట్. సంక్రాంతి పండగకి దేశ విదేశాల నుంచి సొంతూళ్లకు వచ్చిన ప్రజలు తిరుగు పయనమయ్యారు. ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ ఇస్తూ కన్నీళ్లతో జాబ్ చేస్తున్న చోటుకు వెళ్లిపోయారు. తమ వారిని పంపేందుకు కుటుంబ సభ్యులు కూడా రావడంతో ఎయిర్పోర్ట్ ప్రాంగణమంతా సందడిగా మారింది. ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ ఎక్స్పోలో హైదరాబాద్ కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ తన కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సిటీ బస్ కోచ్లను ఇందులో ప్రదర్శించారు. సరికొత్త బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీని ఒలెక్ట్రా ఇందులో ఆవిష్కరించింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. కేజ్రీవాల్ ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన కారుని బీజేపీ నేతలు అడ్డుకొని రాళ్ల దాడి చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. దీని వెనక బీజేపీ నేత పర్వేష్ వర్మ హస్తముందన్నారు కేజ్రీవాల్. ఈ ఆరోపణను బీజేపీ నేతలు ఖండించారు. బీజేపీ కార్యకర్తలపైకే కేజ్రీవాల్ కారు దూసుకెళ్లిందన్నారు. ఘటనలో గాయపడ్డ 2 కార్యకర్తల్ని బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ పరామర్శించారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే ఢిల్లీలో అద్దెదారులకు ఉచిత విద్యుత్, ఉచిత నీరందిస్తామని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఢిల్లీలో అద్దె ఇళ్లలో ఉంటున్న వారిలో ఎక్కువ మంది పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన వారేనని కేజ్రీవాల్ వెల్లడించారు. ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు కేజ్రీవాల్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆయన ప్రత్యర్థి పర్వేష్ వర్మ ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చారు. కేజ్రీవాల్ నామినేషన్ తిరస్కరించాలని కోరారు. నామినేషన్ పత్రంలో కేజ్రీవాల్ చూపించిన ఆదాయం అంతా తప్పని ఎన్నికల సంఘానికి తెలిపారు. గత ప్రభుత్వాలు గ్రామాల్లో భూ యాజమాన్య హక్కుల గురించి ఏనాడూ పట్టించుకోలేదని ప్రధాని మోదీ విమర్శించారు. 2014లో తాము అధికారం చేపట్టిన వెంటనే ఈ సవాల్ని స్వీకరించామన్నారు. డ్రోన్ల సహాయంతో దేశంలోని ప్రతి గ్రామంలోని ఇళ్లు, భూముల మ్యాపింగ్ జరుగుతోందని చెప్పారు ప్రధాని. వెనుకబడిన వర్గాలు, దళితుల నుంచి బీజేపీ అధికారాన్ని తీసేసుకుందని విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ అధికారాలను అంబానీ, అదానీ, ఆర్ఎస్ఎస్లకు కట్టబెట్టిందని విమర్శించారు. పాట్నాలో నిర్వహించిన సంవిధాన్ సురక్ష సమ్మేళనంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. గంగా నది ప్రవాహం వలె రాజ్యాంగ సిద్ధాంతాలు కూడా ప్రతి పౌరుడికి చేరాలన్నది తమ కోరికన్నారు రాహుల్. పాట్నాలో ఆందోళన చేస్తున్న బీపీఎస్సీ అభ్యర్థుల్ని కలిశారు రాహుల్ గాంధీ. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆర్జేడీ కార్యవర్గం భేటీలో పాల్గొన్నారు. లాలూ ఫ్యామిలీతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఇండియా కూటమిపై లాలూతో చర్చించారు రాహుల్. గతేడాది ఆగస్టులో కోల్కతా ఆర్చికర్ ఆసుపత్రి డాక్టర్ అత్యాచారం హత్య కేసులో సంజయ్ రాయ్ ని సియాల్డా కోర్టు దోషిగా ప్రకటించింది. సంజయ్ రాయ్ దోషి అని తెలిపేందుకు సాక్ష్యాధారాలున్నాయని జడ్జి తెలిపారు. శిక్షను సోమవారం కోర్టు వెల్లడించనుంది. తాను నిరపరాధినని, సీనియర్ పోలీస్ అధికారుల సూచనలకే తాను పాటించానని సంజయ్ రాయ్ తెలిపారు. సియాల్దా కోర్టు ఇచ్చిన తీర్పుపై డాక్టర్లు నిరాశ వ్యక్తం చేశారు. మరికొందరి హస్తం కూడా డాక్టర్ హత్య, అత్యాచారం కేసులో ఉందని, కేవలం ఒక్కరిని దోషిగా చూపించడం సబబు కాదని అన్నారు. దర్యాప్తుని తప్పుబడుతూ సిలిగురిలో డాక్టర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రయాగ్రాజ్ కుంభమేళా వైభవంగా కొనసాగుతోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు ప్రముఖులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీ కేబినెట్ సమావేశం ఈ నెల 22వ తేదీన ప్రయాగ్రాజ్ లో నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 8 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. మరో బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చింది ఆహా. సూపర్ హిట్ డాన్స్ రియాలిటీ షో డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమ్ కాబోతున్నట్లుగా వెల్లడించింది. ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఈ షోకి శేఖర్ మాస్టర్, ఫరియా అబ్దుల్లా జడ్జిలుగా వ్యవహరించబోతున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న విశాల్ మళ్లీ సినిమాల మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం తుప్పరివాలన్ 2, డిమోంటీ కాలనీ 2 సినిమాల్లో నటిస్తున్న విశాల్ నెక్స్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నట్లుగా వెల్లడించారు.